ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలైంది. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలున్నాయని సిట్ పేర్కొంది. దీంతో నేడు సిట్ పిటిషన్కు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలైంది. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలున్నాయని సిట్ పేర్కొంది. దీంతో నేడు సిట్ పిటిషన్ను విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మా ఏపీ బ్యూరో సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ దీపిక. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఏపూరుగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి ఇటీవలే బెయిల్ మంజూరు చేయడంతో ఇక ఏదైతే చిత్తూరు తరపు సిఐడి అడిషనల్ ఎస్పీ అయితే కనుక హైకోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు న్యాయపరమైనటువంటి అంశాలు ఇందులో కూడా లోపాలు ఉన్నాయంటూ కూడా ఇక ఏదైతే అడిషనల్ సిట్ తరపున అడిషనల్ ఎస్పీ అయితే కనుక ఈ యొక్క పిటిషన్ లో దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో ఈ రోజు అయితే కనుక విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసు అనేది కూడా లావాదేవీలతో పాటు అదేవిధంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఎంపీ మిథున్ రెడ్డి అంటే పలుకుబడినటువంటి వ్యక్తికి అయితే కనుక ఇటు బెయిల్ మంజూరు చేస్తే ఇటు కేసులో ఎటువంటి ఆధారాలు లభించకపోవడం అదేవిధంగా కేసు అనేది ముందుకు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఈ యొక్క పిటిషన్ లో దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ యొక్క కేసులో బాలాజీ గోవిందప్ప అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం అదేవిధంగా తాజాగా ఇటు మిథున్ రెడ్డికి అంటే ఆగస్టు 18వ తేదీన ఒకసారి బెయిల్ తిరస్కరించిన అనంతరం కూడా రెండోసారి ఆ బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే కూడా బెయిల్ పిటిషన్ రావడం అనేది కూడా ఇటు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కేసుల ప్రస్తావన సైతం కూడా ఈ యొక్క పిటిషన్ లో సిట్ తరపున అడిషనల్ ఎస్పీ అయితే కనుక ఈ యొక్క పిటిషన్ లో పేర్కొనడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరగబోయేటువంటి విచారణలో ఇటు ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. ఇటీవలే ఇటు మిథున్ రెడ్డి బయటికి రావడంతో ఇటు ఆ కేసు ముందుకు వెళ్ళకపోవడం అదేవిధంగా సూట్ కేసు కంపెనీల ద్వారా కూడా ఇటు లావాదేవీలు అనేది కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అంతేకాకుండా కొనుగోలు విషయాలు ఈ యొక్క లిక్కర్ పాలసీ తయారైన అనంతరం కూడా ఇటు మిథున్ రెడ్డి అనేక ఆస్తుల లావాదేవీలు చేకూర్చారు అంటూ కూడా ఈడీ సైతం కూడా దర్యాప్తు చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆధారాలు సేకరించడంతో పాటు అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు సిట్ తరపున సిఐడి అడిషనల్ ఎస్పీ అయితే కనుక ఈ యొక్క పిటిషన్ లో పేర్కొనడంతో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు అంశాలు ఈ రోజు హైకోర్టులో అయితే కనుక విచారణకు అయితే రానున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా రైట్ సంతోష్, థ్యాంక్ యూ.